పండగ చేసుకో. నాన్న నలుగురు ఆడోళ్ళు కలిస్తే బంగారం గురించి, నగల గురించి, చీరల గురించి మాట్లాడుకునే రోజులు పోయాయి. నలుగురు ఆడోళ్ళు కలిస్తే లక్ గురించి, కిక్కు గురించి, గిఫ్ట్ల గురించి, ఎంటర్టైన్మెంట్ గురించి, ఎనర్జీ గురించి, అవన్నీ ఇచ్చే పండుగ చేసుకో గురించి మాట్లాడేసే రోజులు వచ్చేసాయి. ఇప్పుడు మా ఆడాళ్ళు ఎక్కడ ఎప్పుడు ఎలా కలిసినా పండుగ చేసుకో చూసావా, పండుగ చేసుకోకి వెళ్ళావా అనే అంటూ ఉంటారు అని నేను అనుకుంటున్నాను. అయితే మొదలు పెట్టేద్దాం. ముందుగా లెవెల్ 1. లెవెల్ 1 ఆడడానికి 2+2 నలుగురు కావాలి. ఆ నలుగురు ఇక్కడ రెడీగా ఉన్నారు, పిలిచేద్దామా? ప్లీజ్ వెల్కమ్. మీ పేరు? హిమబిందు. హిమబిందు. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. మీ హాబీస్ ఏంటి? రీడింగ్ బుక్స్, వాచింగ్ టీవీ. ఏ పుస్తకాలు చదువుతారేంటి? నాలెడ్జ్ బుక్స్. నాలెడ్జ్. విజయానికి 5 మెట్లు ఎవరు రాశారు? హరితేజ. హరితేజ. బిస్కెట్లొద్దు, అబద్ధాలు. రీడింగ్ బుక్స్. రీడింగ్ బుక్స్ అంటే స్పెషల్ గా ఉంటుందని చెప్పారు మీరు. మరి ఈ పుస్తకానికి మీకు ఆథర్ తెలియకపోవడం ఏంటి? చాలా ఫేమస్ బుక్ కదా. పోనీ ఇంకోటి అడగనా? ముళ్ళ కంప మీద తామరాకు, దీనికి రైటర్ ఎవరు? ఏమిటి ఏది అడిగినా చెప్పరు మీరు. రాని క్వశ్చన్స్ అడిగితే ఎలా? మరి అందుకే మీరు ఏ పుస్తకాలు చదువుతారన్నప్పుడు బుద్ధిగా మీరు చదివేవి చెప్పేసి ఉంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు కదా. ఆత పెట్టుకోండి. హాయ్. హాయ్. మీ పేరు? రవళిక. ఏం చేస్తుంటారు? జాబ్ చేస్తా. జాబ్. హాయ్. మీ పేరండి? కృష్ణవేణి. చెప్పండి, మీరు ఏం చేస్తుంటారు? హెడ్ సిస్టర్ గవర్నమెంట్ హాస్పిటల్లో. అవునా అండి? మంచి సర్వీస్ చేస్తూ ఉండాలేమో కదా. ఓపిక మీకు. అటువంటిది. గుడ్ జాబ్ అండి. హాయ్. హర్షిత. హర్షిత. ఏం చేస్తుంటావు? 9th క్లాస్. 9th క్లాస్. ఓకే, నలుగురితో పరిచయాలు అయిపోయాయి. ఇప్పుడు గేమ్ ఏంటో చూసేద్దాం. ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే, నేను గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. మీరు టీమ్ ఏ, మీరు టీమ్ బి అనుకుంటే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్ పూర్తయిన వెంటనే మీరు జంటలుగా తిరుగుతూ ఉంటారు. ఓకే, ఒక పాట ప్లే అవుతుంది. పాట ఆగిన వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ బాల్ తీసుకుని వచ్చి నాకు ఇచ్చి సమాధానం చెప్పాలి. ఎవరైతే జంటలుగా కరెక్ట్ గా వెళ్ళి బాల్ తీసుకుని మళ్ళీ జంటలుగా వెనక్కి వచ్చి నాకు బాల్ ఇస్తారో వాళ్ళు మాత్రమే ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. జంట వదిలేసినా, బాల్ కరెక్ట్ గా తీసుకురాకపోయినా, కరెక్ట్ గా తిరగకపోయినా, రూల్స్ ఎక్కడ మిస్ప్లేస్ చేసినా కూడా డిస్క్వాలిఫై అయిపోతుంది. ఓకే, పట్టుకోండమ్మా, లవ్ చేసుకోండి కాసేపు. ఓకే, మీ మొదటి ప్రశ్న. టీవీ మధ్యలో ఏముంటుంది? గట్టునుంటావా నాకన్న ఈ గట్టుకొస్తావా? జంట. టీమ్ ఏ ఆన్సర్ ప్లీజ్. ట్యూబ్. టీవీ మధ్యలో అంటే పిక్చర్ ట్యూబ్ అనుకుంటున్నావా? మీరు చెప్పండి. యు. యు. రీడింగ్ బుక్స్. రైట్ ఆన్సర్. మీ నెక్స్ట్ క్వశ్చన్. భార్యాభర్తలు సంతోషంగా ఉండాలంటే ఏ వ్రతం చెయ్యాలి? సమాధానం చెప్పండి. వరలక్ష్మి వ్రతం. వరలక్ష్మి వ్రతం. వరలక్ష్మి వ్రతం చేస్తే డబ్బులు వస్తాయి. మరి భార్యాభర్తలు బాగుండాలంటే ఏం చేయాలి? మాంగళ్య వ్రతం. అది భార్య భర్త కోసం చేసే వ్రతం. ఇద్దరూ బాగుండాలంటే ఏం చేయాలి? మౌనవ్రతం. మౌనవ్రతం. మౌనవ్రతం ఇస్ ద రైట్ ఆన్సర్. మీ మూడవ ప్రశ్న జాగ్రత్తగా వినండి. ఒక స్ట్రీట్ లో 2 గుడిసెలు ఉన్నాయి. ఆ 2 గుడిసెలకి నిప్పంటుకుంది. ఒక గుడిసెలోనేమో అద్భుతమైన వజ్ర వైడూర్యాలున్నాయి, ఇంకొక గుడిసెలోనేమో అద్భుతమైన హరితేజ ఫోటోలున్నాయి. అప్పుడే వచ్చిన అంబులెన్స్ ఏ గుడిసె నిప్పు ఆర్పుతుంది?
జంట 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 అని కడుపు మంటతో అరుస్తుంటే వినలే. సమాధానం ఏది ఆపదు. ఎందుకు ఆర్పదు? మీరు అంబులెన్స్ అన్నారు కదా. అబ్బా బ్రెయిన్ వాడారు. సూపర్, రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. రైట్ ఆన్సర్. మరి ఇంతటితో ఈ రౌండ్ ముగిసినది. టీమ్ ఏ అండ్ టీమ్ బి లో టీమ్ బి లీడ్ లో ఉన్నారు కాబట్టి వెళ్ళిపోతున్నారు లక్కీ జోన్ లోకి. కంగ్రాచులేషన్స్. పాప ఎంతో కష్టపడి ఎన్నెన్నో కష్టమైన క్వశ్చన్స్ కి ఎప్పుడు వాడనంత బుర్రను వాడి సమాధానాలు చెప్పి గెలిచారు. ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా డబ్బులు గెలిచే సమయం ఆసన్నమైంది. ఎవరు తీస్తారు డబ్బులు? నేను తీస్తాను. మీరు తీస్తారు. జస్ట్ 1 2 3 అనగానే చేయి లోపలికి పెట్టాలి. 5 4 3 2 1 అనగానే తీసేయాలి. మీ చేతికి ఎంత డబ్బులు అయితే వస్తాయో అంత డబ్బులు నేను ఈక్వల్ గా ఇద్దరికి పంచేస్తాను. రెడీ? 1 2 3 5 4 3 ఇంకా టైం ఉందిగా. 2 1 అబ్బా ముందుకు రండి. అలాగే చేతులు డబ్బులు అలాగే పట్టుకుని ముందుకు రండి. ఇందులో వెయ్యండి. లెక్క పెడదామండి. మరి లెవెల్ 1 గెలిచి లక్కీ జోన్ లో మీరు గెలుచుకున్న అమౌంట్ 4200 రూపాయలు. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు ఆడేద్దాం ఆడియన్స్ లక్కీ జోన్. మనందరిలో దాగున్న ఒక దయ్యం ఇప్పుడు బయటికి రావాలి. ఓకే, మీరందరూ కాసేపు చాకిని లంకిని ఢాకిని లాగా యాక్ట్ చేయాలి. ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళల్లో నుంచి నలుగురిని నేను పూతన రాక్షసి సెలెక్ట్ చేసుకుంటా. ఓకే, రెడీ? మ్యూజిక్. మీలో దాగున్న దయ్యాలు బయటికి రావాలన్నాను కానీ మీరే దయ్యాలని నేను గెస్ చేయలేకపోయా. ఐఎమ్ సో సారీ అబౌట్ ఇట్. హాయ్. హాయ్. మీ పేరు? నవ్య. నవ్య. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హాయ్. నార్మల్గా ఉన్నాను కదా, ఎందుకు భయపడుతున్నావు? అప్పుడు భయపడిందే ఇంకా పోలే అక్క. సరే గానీ మీ వారి పరిస్థితి ఏంటి ఇంట్లో? నార్మలే, కొంచెం తగ్గి ఉంటా. మా ఆయన కదా తగ్గి ఉంటా. హరితేజ కాబట్టి ఎక్కువ చేసా, మా ఆయన కాబట్టి తక్కువగా ఉంటా. ఆహా, మీ పేరేంటో? సిహెచ్ పావని. సిహెచ్ పావని. ఓకే. ఏంటమ్మా నీలో దాగున్న దయ్యం వెనుకున్న రహస్యం ఏంటి? మీరే. మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ నేను ఎక్కడన్నా దయ్యంలో ఉన్నానా? చెప్పు, నీ పేరేంటమ్మా? సాహితి. సాహితి. ఏం చేస్తుంటావు సాహితి? నాది డిగ్రీ కంప్లీటెడ్. డిగ్రీ కంప్లీటెడ్. ఓకే. హాయ్. ఏంటమ్మా నీ పేరు? శ్రీవల్లి. శ్రీవల్లి. ఏం క్లాస్ నువ్వు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్. యా. వెరీ నైస్ అమ్మా, వెరీ నైస్. థ్యాంక్ యూ. ఆల్ ద 4 డెవిల్స్ తో ఇప్పుడు మనం గేమ్ ఆడదాం. గేమ్ కి కావాల్సిన ప్రాపర్టీస్ చూద్దాం. ఓకే, గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఏం లేదు, సింపుల్. మీకు మ్యూజికల్ చైర్స్ తెలుసు కదా. ఇక్కడ చిన్న తేడా ఏంటంటే మీ కళ్ళకు గంతలు కట్టుంటే మీరే కుర్చీలని వెతుక్కుంటూ వెళ్ళి కూర్చోవాలి. ఓకే, ఎవరైతే కూర్చోలేకపోతారో వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. ఫస్ట్ ఎలిమినేట్ అయిన వాళ్ళకి 700, నెక్స్ట్ ఎలిమినేట్ అయిన వాళ్ళకి 800, 900, చివరిగా గెలిచిన వాళ్ళకి 1000. ఇదన్నమాట గేమ్. ఓకే, ఫాస్ట్ గా కాళ్లతో కుర్చీలని వెతుక్కుంటూ వెళ్ళి కూర్చోండి. అప్పటిదాకా అంటే పాట ప్లే అయ్యేదాకా ఉన్న చోటే డాన్స్ చేయండి. పాట ఆగిన వెంటనే అప్పుడు కుర్చీలు వెతకండి. ఓకే, మ్యూజిక్.
ఏంటండి విధ్వంసం సృష్టించారు? మా కళ్ళజోళ్ళని ఇరగ్గొట్టేశారు. ఆ అమ్మాయిని ఎత్తుక్కోనివ్వరు, మీరు ఎతకరు. అమ్మాయి చేతులు పట్టేసుకుని హడావిడి చేశారు పులిహోర. సరే, మీరు ఫస్ట్ ఎలిమినేట్ అయ్యారు కాబట్టి గెలుచుకున్నారు 700 రూపాయలు. కంగ్రాచులేషన్. ముగ్గురు లేవండమ్మా. మ్యూజిక్. నిన్ను రోడ్డు మీద చూసిన తిలక్కాయతు, నేను రోమియోగా మారిన తిలక్కాయతు, నాకు గుండెల్లోన పుట్టుకొచ్చే సెక్కాయతు, అది భామ కాదు పాదు. నిన్ను రోడ్డు మీద చూసిన తిలక్కాయతు, నేను రోమియోగా మారిన తిలక్కాయతు, నాకు గుండెల్లోన పుట్టుకొచ్చే సెక్కాయతు, అది భామ కాదు పాదు. भगवान अच्छा करे तो साधु बिच्छा करेगा रा. Second elimination 800 rupees. Congratulations amma. లేండమ్మా మ్యూజిక్. ఓ సోచి పిల్ల పోరియో చిన్న మాట జారి ఏం చెప్ప తీసినావే, రాకాసి రాకుమారి కోపంగా పళ్ళు నూరి ఐ లవ్ యు చెప్పినావే, అందంగా పెట్టినావే స్పాట్, గుండె తాకింది ప్రేమ గన్ను షాట్, ఏది లెఫ్ట్ ఏది నాకు రైట్, మందు కొట్టకుండానే నేను టైట్, క్యాట్ పాలు లాగి పెట్టి మల్లె పూలు చల్లినట్టు, షట్టు చేపు కింద చిట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు. ఓకే, ముందుగా రన్నర్ అప్ కి డబ్బులు ఇద్దాం. 900 రూపీస్. సూపర్ గా ఆడారు. కంగ్రాచులేషన్స్. అమ్మా పిల్లదయ్యం, చెప్పండి. మేమందరం కన్ఫ్యూజన్ లో ఉన్నాం. చుట్టూ ఎక్కడ కుర్చీ పెట్టినా ఓకే అని కూర్చుంటాం. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నీ కళ్ళు నా వెనుకున్న కళ్ళు మొత్తం ఇటు ఇటు ఇక్కడ మొత్తం పెట్టేసుకున్నా. అంటే ఇంద్రుడిలాగా ఒళ్ళంతా కళ్ళంటావు. ఎస్. అవునా? ఎస్. 1000 rupees. Congratulations, you won the game. ఇప్పుడు ఆడేద్దాం లెవెల్ 2. మీరందరూ సెల్ఫీలు దిగుతారుగా, బాగా ఇష్టం కదా. అదేమిటో సెల్ఫీ అనగానే మూతి 32 సొట్టలు పోతాయి. ఆ సొట్టలేవో ఇక్కడ పోవాలి ఇప్పుడు. ఓకే, ఎవరైతే బాగా సెల్ఫీ దిగుతారో వాళ్ళలో నుంచి 4 నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, మ్యూజిక్. చాక్లెట్ చిన్నదే, జూలియట్ పిల్లదే, అగినట్టు కళ్ళతో లాగేస్తున్నదే. ఫేవరెట్ తుంటరి అందమైన అల్లరి హట్ హట్ బాణాలసే హాయ్ ఉన్నది. నేను ఇప్పుడు గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే కొబ్బరికాయ చేతిలో రెడీగా పట్టుకోవాలి. ఒక రింగ్ ఇక్కడ వేస్తారు, జంప్ చేసి ఇంకో రింగ్ అక్కడ వేసుకుంటారు. అంత దూరం జంప్ చేశారంటే అది అందదు కాబట్టి కొంచెమే వేసుకోవాలి. అప్పుడు మళ్ళీ ఇది వేసుకుని మళ్ళీ ఇటు వెళ్ళి మళ్ళీ ఆ రింగ్ మొత్తానికి అలా వేసుకుంటూ ముందు దాకా వచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. అలా మళ్ళీ రింగులు తీసుకుని వెనక్కి వచ్చేసి మీ పార్ట్నర్ కి హైఫై కొట్టారనుకో, ఆవిడ కూడా మళ్ళీ రింగులు వేసుకుంటూ ముందుకెళ్ళి కొబ్బరికాయ కొట్టి మళ్ళీ వెనక్కి మళ్ళీ రింగులు తీసుకుని వస్తారనమాట. ఓకే, ఇది గేమ్. ద రింగుల్లో కాయ గేమ్ లోకి మీరు రెడీయా?
1 2 3 గో. దేవదారు శిల్పంలా వెలిసిపోయే ప్రియురాలా ఓ వసుమతి ఓ ఓ వసుమతి ప్రేమ కవితల శైలీలా మారిపోయా నీ వల్ల ఓ వసుమతి ఓ ఓ వసుమతి ప్రపంచమేలు నాయక ఇదే గనీకు తీరిక మనస్సు దోచుకుంది నీ పోలిక పదే 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 అని మరి అవాగకుండగా పెదాల తీపి చూడగా రాయిక తరికి చేరవే సోకుల హార్మోనికా దేవదారు శిల్పంలా వెలిసిపోయే ప్రియురాలా మీరు మొత్తంగా పగలగొట్టిన కొబ్బరికాయలు 4. ఇప్పుడు మన టీమ్ బి గనక 5 కొబ్బరికాయలు పగలగొడితే విన్ అయిపోవచ్చు. వచ్చేసేయండి. 1 2 3 గో. Time up. హడావిడి వలదు హిండక అని మీ వల్లే ప్రూవ్ అయింది. చక్కగా ఆడుకుంటే అయిపోయేదిగా. బట్ ఎనీవే బాగా ఆడారు. నైస్, గుడ్ ట్రై. స్లో అండ్ స్టడీ, నిదానమే ప్రధానం అనిపించుకున్నారు మా టీమ్ ఏ. అండ్ వెళ్ళిపోతున్నాడు లక్కీ జోన్ లోకి. లెవెల్ 2 గెలిచేసి లక్కీ జోన్ లో మీరు గెలుచుకుంటున్న అమౌంట్ 4200 రూపీస్. ఇదండి ఈ రోజు నిర్మల్ లో సూపర్ డూపర్ గా సాగిన పండగ చేసుకో. ఎంజాయ్ చేశారా? నేను కూడా ఫుల్ గా ఎంజాయ్ చేశాను. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంతవరకు టాటా.